మనిషి అన్న మాటకు అర్థం నేను చెప్పను, మీరే చెప్పండి. మరుచుట. దేవుని స్తోత్రం కలుగును గాక. యోసేపుకు పిల్లరా 2 పిల్లలు ఉన్నారు. ఒకటి పేరు మనషే, మరొకరి పేరు ఎఫ్రాయిము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మొదటి కుమారుడు పుట్టినప్పుడు యోసేపు పెట్టాడు మరుచుట మనషే అని పెట్టాడు. తర్వాత రెండవ వాడు పుట్టినప్పుడు ఎఫ్రాయిము అని పెట్టాడు. అంటే ఎఫ్రాయిము అన్న మాటకు అర్థం 2 అంతల అభివృద్ధి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యోసేపు మొదటి వానికి పెట్టాడు పేరు మరుచుట, రెండవ వానికి పెట్టాడు 2 అంతల అభివృద్ధి. ఏదో నామకార్థంగా నోటుకొచ్చిన పదాలు పెట్టేలా ఏమి, అర్థవంతమైనటువంటి ఆ భావాన్ని తెలియజేయడానికే. అంటే మన జీవితంలో పిల్లరా మరిచిపోవాల్సిన వాటిని మరిచిపోతే మన జీవితంలో 2 అంతల అభివృద్ధి వస్తుంది అని చెప్పడానికి యోసేపు తన కుమారులకి ఆ పేర్లను పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి చెప్పండి, మన జీవితంలో 2 అంతల అభివృద్ధి ఎప్పుడు వస్తుంది చెప్పాలి? మరిచిపోవాల్సిన వాటిని మరిచిపోయినప్పుడు. మరలా చెప్పండి, మీకు రావట్లే. మన జీవితంలో 2 అంతల అభివృద్ధి ఎప్పుడు వస్తుంది? మరిచిపోవాల్సిన వాటిని మరిచిపోవాలి, అంతే. ఇది మన వల్ల కాకపోవడం వలన కొన్ని సందర్భాల్లో అభివృద్ధి అనేది మనం చూడలేకపోతున్నాం. ఈరోజు వేటిని జ్ఞాపకం చేసుకోవాలో అది చేత కాదు మనకి, వేటిని గుర్తుపెట్టుకోవాలో అది మనకు చేత కాదు. కానీ ఈరోజు పనికి మాలిన విషయాలు మనం మనసులో పెడుతూ ఈరోజు పొందుకోవాల్సిన వాటిని మనం ఏం చేసుకోలేకపోతున్నాం. కొంతమంది సొల్లేస్తూ ఉంటారు కూర్చొని. నాకు బాగా గుర్తండి, అది 2002 ఖచ్చితంగా. అది మార్చి నెలేనండి, అది మార్చి నెలే. ఆ రోజు నేను అసలు మర్చిపోని రోజండి. గుర్తుపెట్టుకోవడం లేట్ ఉపయోగం, గుర్తుపెట్టుకోవడం లేట్ ఉపయోగం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రోజులు లెక్కట డబ్బులు ఏమన్నా ఇస్తారా నీకు ఎవరన్నా? ఎవరు కదా? లేకపోతే ఇది 2024 కదా, ఒక 2000 రూపాయలు ఎవరన్నా తీసుకొచ్చి నీకు ఇస్తారంట? దేనికి ఉపయోగం నీకు? ఆ రోజు అలా జరిగిందండి అని మరలా ఈరోజు జ్ఞాపకం చేసుకుని ఆ విషయాలన్నిటి చేత మరలా హృదయాన్ని భారం చేసుకోవడం నీకు దేనికి ఉపయోగం? సరే, ఆ రోజు ఎంతో బాధపడ్డావు, ఆ రోజు ఎవరో ఒక మాట నువ్వు మర్చిపోని మాట, లేకపోతే ఆ రోజు దెబ్బతినే పరిస్థితో, లేకపోతే నువ్వు బాధపడే రోజో ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని మరలా ఈరోజు జ్ఞాపకం చేసుకుని ఆ పరిస్థితిని బట్టి నువ్వు మరలా సర్దుకోవడానికే నీకు 1 నెల పట్టుండొచ్చు. ఆ రోజు జరిగినటువంటి ఆ పరిస్థితిని బట్టి అంత బాధ అయితే కనుక. సరే, నెమ్మదిగా దేవుడు నీకు ఏదో ఆదరణ దయచేసి నేను ఇంతకాలం చక్కగా నడిపిస్తూ వస్తే మరలా ఈ ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చినటువంటి సంతోషాన్ని ప్రక్కన పెట్టి మరలా నీ హృదయాన్ని ఏం చేసుకుంటావు? నువ్వు బాధకు గురి చేసుకుంటావు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు నీ జీవితంలో దేవుడు నిన్ను ఆనందంగా ఉంచాలన్న ప్రయత్నం చేసినా కొన్ని సందర్భాల్లో ఆయనకి పని అవ్వట్లేదు నిన్ను ఆనందంగా ఉంచడం. కారణం ఏంటో తెలుసా? నువ్వు మర్చిపోవాల్సిన వాటిని మర్చిపోవట్లేదు. జరిగిన వాటిని గుర్తుపెట్టేసుకుంటున్నావు. ఎవరైనా అన్న మాటను గుర్తుపెట్టేసుకున్నావు. ప్రతిదీ కూడా టక్కును పట్టేసుకుని ఈరోజు దాన్ని హృదయంలో పెట్టేసుకుని హృదయం అంతా బాధకు గురి చేసేసుకుని ఈరోజు నువ్వులా ఉండలేకపోతా ఉన్నావు. చేస్తున్న పని కానీ అదే ధ్యాస, అవే మాటలు, అవే బాధతో ఈరోజు వాటిని చేయడం, ఆ పని సరిగా చేయలేకపోవడం. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో మర్చిపోవాల్సినవి మర్చిపో. నీకు అవి బాధ కలిగించే విషయాలే కావచ్చు, నీకు వేదన కలిగించే విషయాలే కావచ్చు, కానీ మరి దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తున్నాడు. మరి దాన్ని అనుభవించవా? ఆ సంతోషాన్ని నువ్వు ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళవా? ఇక ప్రతి సందర్భంలో కూడా చెత్త విషయాలను జ్ఞాపకం చేసుకుని మా అక్క ఎలా చేసిందో చూసారండి, మా అన్నయ్యని ఎలా చేసాడో చూసారండి, ఆస్తి పంపకాల్లో నాకు ఎంత నష్టం జరిగిందో చూసారండి, నా తల్లిదండ్రులు నాకు ఏం చేస్తారో మీకు తెలుసండి, నా బిడ్డలు నాకు ఏం చేస్తారో తెలుసండి. ప్రతి దానికి ఈరోజు మరలా తవ్వుకుని బాధపడే పరిస్థితి. ప్రియ సహోదరి సహోదరుడు, హృదయాన్ని గాయం చేసుకోక మరలా కట్టబడుతున్నటువంటి గాయము, మానుతున్న గాయాన్ని మరలా రేపుకునే ప్రయత్నం చేత దేవుడు తన వాక్యము చేతో, దైవ సేవకులు ప్రార్థన చేతో, సంఘ ప్రార్థన చేతో ఏదో ఒక రకంగా నీ గాయాన్ని దేవుడు కట్టాడు. ఆ బాధ నుంచి దేవుడు నిన్ను విడిపించాడు. మరలా దానిలోనికే నువ్వు పోతానంటే ఎవరు బాధ్యులు?
ప్రియ సహోదరి సహోదరుడు, ప్రభు మాట్లాడుతున్నాడు, మరిచిపోవాల్సినవి మర్చిపో. బాధపడాల్సిన విషయాలు జ్ఞాపకం చేసుకుని దిగులు పడాల్సిన అవసరము లేదు. ఈరోజు పిల్లరా, మనము మరిచిపోతే దేవుడు నీకు సిద్ధపరిచిన ఒకంత రెండింతల ఆశీర్వాదము, రెండింతల అభివృద్ధి యోబుకు పిల్లర దేవుడు ఇచ్చినట్టుగా అలాంటివన్నీ కూడా దేవుడు నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. కానీ ఎందుకు నువ్వు వాటిని అనుభవించలేకపోతున్నావు అని అంటే, మర్చిపోవాల్సిన వాటిని నువ్వు మర్చిపోలేకపోతా ఉన్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ప్రత్యేకమైన సమయాన్న దేవుడు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి మనకు అప్పుడెప్పుడో కలిగిన కష్టాలు, బాధలు, అప్పుడెప్పుడో మన మీద వేసిన నిందలు, అవమానాలు, ఎంతోమంది నేను ఆనాటి దినాల్లో నేను రూమర్ చేస్తూ, లేకపోతే నీ మీద ఏవో అవాస్తవాలు స్ప్రెడ్ చేస్తూ మాట్లాడుండొచ్చు. వాటిని మర్చిపోయి చేయాల్సిన పని ఒకటి నీ ముందుంది. నువ్వు అనుసరించాల్సిన మాటలు నీ ముందున్నాయి. దేవుని యొక్క చిత్తము నీ ముందుంది. పిల్లల వాటిని మనం అనుసరించే ప్రయత్నం చేద్దాం. వాటి చేత మనం రెండింత అభివృద్ధి పొందుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈనాటి దినాన్ని మాట్లాడిన ప్రియ సహోదరి సహోదరుడు, కాబట్టి ఈరోజు ఇటు రక్షణ అనుభవాన్ని కలిగి ఉన్నాం. ఈరోజు చక్కటి స్థితిలో మనం ఉన్నాం. ఈరోజు మనతో చదువుకున్నవారు, మనతో కలిసి పెరిగిన వారు ఈరోజు వ్యర్థమైన స్థలాల్లో ఉన్నారు. ఒకసారి మీకు సమాజంలో వారు కనబడుతున్నారండి. ఒక్కొక్కసారి మీ ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలు నాతో కలిసి చదువుకున్న వారు చాలామంది ఉన్నారు సమాజంలో. ఆయా స్థలాల్లో వారు కనబడుతూ ఉన్నప్పుడు వారు కలిగి ఉన్న పరిస్థితిని బట్టి, నేను పిల్లరా దేవుడు నా జీవితాన్ని నుంచి స్థితిని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటాను. నేను దేవుడి నామాన్ని ఎంతగానో మహింపరుస్తూ ఉంటాను. ఒకసారి మీరుగా ఆలోచించండి. దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలో ఉంచాడు? మీతో కలిసి పెరిగి, మీతో కలిసి తింటూ, మీతో కలిసి తిరిగినటువంటి వారు ఎలాంటి స్థితిలో ఉన్నారు? ఈరోజు దేవుడు మనకి ఇట్టి స్థితిని ఇచ్చాడంటే కృతజ్ఞత కలిగి పిల్లరా, మనము ఈరోజు మరిచిపోవాల్సిన వాటిని మరిచి మన ముందున్న వాటి కొరకే మనం వేగిరపడుతూ పిల్లల ఆత్మీయతలో మనము బలంగా ముందుకు కొనసాగిపోయే ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి పాపపు జీవితాన్ని మరిచిపోయొచ్చావు. బాప్తీసం తీసుకున్నప్పుడు దేవునికి ఒక మాట ఇచ్చావు, దైవజనునికి ఒక మాట ఇచ్చావు. మరలా ఈ లోకం వైపు చూడనన్నావు, మరలా ఈ లోకపు క్రియల వైపు చూడనన్నావు, వాటితో జీవించనని చెప్పావు. ఎన్నో మాటలు దేవునికి ఇచ్చి ఆ రోజు నుండి ఈ రోజు దాకా ఎన్నో తీర్మానాలు దేవుని సన్నిధిలో తీసుకుని ఎంతగానో దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించిన అనుభవాలు నీకు తెలుసు. ఎన్నో సందర్భాల్లో నీ ఆత్మీయ పరిపక్వత కోసం నీవు ఉపవాసం ఉండేటువంటి రోజులు కూడా నీకు గుర్తే. కానీ ఇవన్నీ కూడా నేటి దినాన నిన్ను ఇంకా రెండింతల ఆశీర్వాదం పొందుకునేటట్టుగా చేయలేకపోతా ఉన్నాయంటే బాధాకరమే కదా. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనసు మార్చుకుందాం. విజయాలు అందుకే చూడలేకపోతా ఉన్నాం, ఆశీర్వాదాన్ని అందుకే చూడలేకపోతా ఉన్నాం, అపవాది నీ జీవితంలో అందుకే నువ్వు వాడిని తరమలేకపోతా ఉన్నావు. ఏ అనుభవం లేక, పోరాడే అనుభవము లేక, ఆనందించాల్సిన విషయంలో ఆనందించాల్సినటువంటి ఆ విషయాలలో పిల్లరా ఆనందించే అనుభవం లేక, మర్చిపోవాల్సిన విషయాలు మర్చిపోకపోవటం వలన ఈరోజు అనేక సందర్భాల్లో పిల్లరా మనము రెండింతల ఆశీర్వాదాన్ని ఈరోజు ఏం మర్చిపోవాలో అవి మర్చిపోదాం. పిల్లరా వేటి యందు ఆనందించాలో వాటి యందు ఆనందిద్దాం, వేటితో పోరాడాలో వాటితో పోరాడతాం. అప్పుడే మన జీవితంలో దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తాడు.